గుణల ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు అనేటువంటిది ఎంత స్పష్టంగా ఆ కవి సమకూర్చాడో నిజంగా చాలా అద్భుతంగా ఉంది. చాలా థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ ఫర్ సింగింగ్ దిస్ సాంగ్. అట్లాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ, సాయంకాల శుభములు. లాస్ట్ వీక్ మనము తమ్ముడు జ్ఞాపకం చేసినట్టు లాస్ట్ వీక్ మనము ఇండక్టివ్ బైబిల్ స్టడీ యొక్క మూల ఉద్దేశం ఏమిటి, ఎలాగా మనం ఇండక్టివ్ బైబిల్ స్టడీని స్టడీ చేస్తాము అనేటువంటి విషయాలు మనం జాగ్రత్తగా చూసుకున్నాం. తమ్ముడు కూడా జ్ఞాపకం చేశాడు. రైట్. అయితే ఇండక్టివ్ బైబిల్ స్టడీ చేయడానికి వాట్ ఈజ్ నాట్ ఇండక్టివ్ బైబిల్ స్టడీ అనేది కూడా మనం మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్. ఏమిటంటే వాట్ ఈజ్ నాట్ ఇండక్టివ్ బైబిల్ స్టడీ అంటే inductive Bible study is not preaching. Since it is not preaching, we need people to contribute. అది preaching అయితే గనక one way వెళ్ళిపోతుంది. When it is not preaching, there should be some kind of discussion or a contribution, an active contribution. Hence, I always request you, whomever possible, to switch on your videos so that you can also contribute. అవకాశం ఉన్నవారు మీ వీడియోస్ ఆన్ చేసుకొని మీ బైబిల్స్ దగ్గర పెట్టుకొని వీలైతే మీ నోట్బుక్స్ అటువంటి అలవాటు ఉన్నవారు నోట్బుక్స్ పెట్టుకొని జాయిన్ అయితే దట్ వుడ్ బి రియలీ గ్రేట్ అన్నమాట. థ్యాంక్ యూ. Those who are all opening your videos, thank you so much. And you are going to be active participants today. ఒకవేళ మీరు వీడియో ఆన్ చేసుకోకపోయినా యూ కెన్ పార్టిసిపేట్. there's no problem. Right. Okay. మన యూదా పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? Let us start with our first question. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి యూదా పత్రికలో? ఒకే ఒక అధ్యాయం. ఎన్ని వచనాలు ఉన్నాయి? 25. 23, 24? 25 వచనాలు ఉన్నాయి. రైట్. ఓకే. సో మనం ఈరోజు థ్యాంక్ యూ సో మచ్. మనం ఈరోజు చాలా కొద్ది వచనాలే, ఈ ఒక్క అధ్యాయంలో అనేక సంగతులు ఉన్నాయి, అనేక సంగతులు. కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కంట్రిబ్యూట్. రైట్. నేను ఒకరి తర్వాత ఒకరు మొత్తం 4 వచనాలు, మొదటి 4 వచనాలు ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్కరు చదవడానికి ప్రయత్నం చేయండి. గ్యాప్స్ ఇవ్వద్దు. లెట్ us somebody start reading the first verse immediately. ఎవరైతే ప్రారంభిస్తారో సెకండ్ వర్స్ ఫటాఫట్ ప్రారంభించి చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి 4 వచనాలు. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయనది. మీకు కనికరము సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. థర్డ్ వర్స్ ఏమన్నా చదువుతారా? ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. అన్న 4th వర్స్ అవుతున్నా. ఏలియనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన
అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు. Thank you. Right. So the next step, I request you all to read silently. అందరూ కూడా జస్ట్ 1 మినిట్లో ఒక్కసారి స్కాన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. మీరంతా చదివి ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాను. మై ఫస్ట్ క్వశ్చన్. ఓకే. మనము ఇప్పుడు ఏం చేయబోతున్నాము? వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఇన్ అవర్ ఇండక్టివ్ బైబిల్ స్టడీ? అబ్జర్వేషన్. వండర్ఫుల్. అబ్జర్వేషన్. అబ్జర్వేషన్‌లో మనందరికీ తెలిసిందే. కానీ ఒకసారి మరలా గుర్తు చేస్తాను. ఎందుకంటే మనము రాబోయేటువంటి రోజుల్లో మరలా మనం జ్ఞాపకం చేయకుండా మనం ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోతాం. ఓకే. సో అబ్జర్వేషన్‌లో మనం ఏం చూస్తాము? పర్సన్స్, యాహ్! యాహ్! ఇంకా పర్సన్, ప్లేసెస్, టైమింగ్, మెంబర్స్. ఇంకా నేను సాధారణంగా ఒక సింపుల్ వర్డ్ వాడుతూ ఉంటాను మీకు బాగా జ్ఞాపకం ఉండడానికి. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ప్రశ్నలు. క్వశ్చన్స్. Yeah, WH questions, right? Right. WH questions. So, what, where, who, when, right? Why? Right? So, let us ask the first question. ఏమిటి? అసలు ఈ పత్రికను ఎవరు రాశారు? యాకోబు. యాకోబు రాశారు అని కరెక్ట్‌గా చెప్పేసారా? మరొకసారి యూదా. చదువుదాం. యూదా. Yeah. యూదా. సారీ. యాహ్! సో, ఇవి జస్ట్ మనం నేను మొన్న లాస్ట్ వీక్ మాట్లాడుకున్నట్లుగా అబ్జర్వేషన్‌కి కావాల్సిందేంటి? ఐస్ అండ్ యువర్ టైమ్. ఓకే. ఐస్ ఎప్పుడైతే పనిచేస్తుందో మన బ్రెయిన్ డెఫినిట్‌గా వర్క్ చేస్తది. కాబట్టి సో, ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నామంటే ఎవరు రాశారు? ఆయన గురించి ఈ మొదటి 4 వచనాలు చదువుతూ రచయిత గురించి మీరేం చెప్పగలుగుతారు? ఆయన యేసుక్రీస్తు దాసుడు, యాకోబు సహోదరుడు అని చెప్పగలుగుతా. వండర్‌ఫుల్. ఆయన యేసుక్రీస్తు దాసుడు. తర్వాత యాకోబు సహోదరుడు. యాకోబు సహోదరుడు. రైట్. 2 విషయాలొచ్చేసాయి. ఇంకా? ఇంకా అతను యేసుక్రీస్తుకి బ్రదర్ అయినప్పటికీ కూడా తనని ఎంతగానో తగ్గించుకొని తన దాసుడు అని యేసుక్రీస్తుకి కూడా తగ్గించుకొని దాసుడు అని కూడా సో తను తగ్గించుకున్నట్టు అర్థం రైట్. చేసుకోవాలి. మనకు అర్థం చేసుకోవచ్చు. ఓకే. కానీ మనము ఇంకా ఆ లోపల కూడా వెళ్ళట్లేదు. జస్ట్ ఆన్ ద సర్ఫేస్ మనం చూడగానే ఏమి గ్రహించగలుగుతాం? వెరీ సింపుల్. చూడగానే ఏం గ్రహించగలుగుతాం? ఫస్ట్ యేసుక్రీస్తు దాసుడు అనేటువంటి విషయాన్ని గ్రహించగలిగాం. నంబర్ 2 యాకోబు యొక్క సహోదరుడు అని గ్రహించగలిగాం. ఇంకా ఈయన అట్లాగే రైటర్. ఈయన రైటర్ అని. ఆయనే రాశాడు అని తనే చెప్తున్నట్లుగా రైటర్ గురించినటువంటి యాంబిగ్విటీ అయితే మనకైతే పెద్దగా కనిపించట్లేదు. యాంబిగ్విటీ అయితే లేదు. బట్ హూ ఈజ్ దిస్ జూడ్ అనేటువంటి దాని మీద చరిత్రలు చూసినప్పుడు కొంచెం భిన్నమైనటువంటి వాదనలు అయినప్పటికీ కూడా ట్రెడిషనల్‌గా ప్రారంభ క్రైస్తవ్యం గాని అంతా కూడా ట్రెడిషనల్ క్రిస్టియానిటీ యాక్సెప్టెడ్ దట్ దిస్ జూడ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి దానికి మనం కన్ఫర్మ్ అయిపోయాం. రైట్. లెట్ us గో విత్ ద సేమ్ థాట్. రైట్.
ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇంకేం చెప్పగలుగుతారు? బైబిల్ స్టడీ ఈజ్ నథింగ్ బట్ కాంట్రిబ్యూటింగ్ ఎవ్రీవన్ టుగెదర్. ఏ 70% of your time if you spend in observation, the rest of the 20% that you can finish in interpretation and application. And 90% of the problems will be resolved by observation. రక్షణ గురించి రాస్తున్నాను. వండర్ఫుల్ సిస్టర్. ఇంకా కొంచెం చాలా క్లియర్గా ఉంది అక్కడ, ఒక్కసారి చూడండి. ఫైట్ రక్షణ చేయమని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎంకరేజింగ్. ఓకే, చాలా ఇంకా ఇంకా చాలా ఒక విషయాన్ని చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మీరు గమనించాలని నా ఉద్దేశం. మీరే తీసుకొని రావాలి దాన్ని. బోధ నిమిత్తము పోరాడవలెను. వండర్ఫుల్, వండర్ఫుల్. యా, సో బోధ నిమిత్తము పోరాడాలి అని ఒక పిలిపిస్తున్నాడు కదా ఆయన. సో అన్న అక్కడ సెకండ్ వర్స్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది. అక్కడ సమాధానం శాంతి కావాలి అన్నట్లు మెన్షన్ చేస్తా ఉన్నాడు. ఓకే, ఓకే. సో యా, I think we are reading between the lines as well, right? So that is good. That is good. ఎందుకంటే we need to read between the lines also. అయితే మనము చాలా ప్లెయిన్గా చదవడానికి ప్రయత్నం చేద్దాం. అబ్జర్వేషన్లో ఏమిటది, నేను మీరు గమనించకపోతే నేను మీకు హెల్ప్ అబద్ధ బోధకుల గురించి చెప్తున్నాడు. అబద్ధ బోధకుల గురించి చెప్తున్నారు. ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాన్ని మనం మిస్ చేస్తున్నాము. ఒక్కసారి ఆలోచించండి. యేసయ్యను ఎరిగిన వాళ్ళకి, పిలువబడిన వాళ్ళకే రాస్తున్నాడు. వండర్ఫుల్ సిస్టర్, గుడ్ అబ్జర్వేషన్. యా, సో ద దేవుని ఆడియన్స్, యా, దేవుని కృపను నిరర్ధకం చేసి దుర్వినియోగపరిచే వారి గురించి రాస్తుంది. ఒక్క నిమిషం సిస్టర్, ఒక్క నిమిషం. మీరు చెప్పినట్టుగానే మనం చూద్దామా? ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయవలన విశేష శక్తి గలవాడనే ప్రయత్నించుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవాలని మేము వేడుకొంచు మీకు రాయవలసి వచ్చింది, ఏలయనగా కొందరు రహస్యముగా. సో అక్కడ ఉండినటువంటి ఇష్యూని ఆయన ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. అయితే మీరు అన్నట్టుగా అందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాశాడా? రాయలేదు, రాద్దాం అనుకున్నాడు. చూసారా, అక్కడ సడన్ షిఫ్ట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా వెళ్దాం అనుకున్నాడు, ఆహా ఇట్లా కాదు అని ఇటువైపుకి అక్కడ దారి లేదు, సరిగ్గా లేదు అని మనం బైపాస్ ఎప్పుడైతే తీసుకుంటాం కదా, కొన్నిసార్లు మనము డీరూట్ చేస్తాం కదా కొన్నిసార్లు. ఆ విధంగా ఆయన ఒకటి చేయాలనుకున్నాడు, తలంచాడు, కానీ అది కాదు ఇది చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ విషయాన్ని కూడా రాస్తున్నాడు. నేను యాక్చువల్గా మీకు ఇలా రాద్దాం అనుకున్నాను, కానీ ఇలా రాయవలసి వచ్చెను అని అంటున్నాడు. అంటే హీ వాజ్ కంపెల్డ్ టు రైట్ సంథింగ్ ఎల్స్. He actually wanted to write something, but he was compelled, he was obligated to write something else. Evita something else, what actually he wanted to write, why is he writing something else? That is what we need to understand. That brings us a context of this letter. That gives us the background of the letter. That brings us and explains the circumstances during that period of time, so that we can go and walk with the other into the circumstances. రైట్? ఎప్పుడైతే దాన్ని మనం అర్థం చేసుకుంటామో, ఆధర్ ఏమి రాద్దాం అనుకున్నాడో ఆధర్తో పాటుగా ఆ పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాము. ఎప్పుడైతే మనము ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయామో అప్పుడు రైట్ కాంటెక్స్ట్లో ఆధర్ యొక్క ఇంటెండెడ్ మీనింగ్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఓకే,
మొదటిది మీరు చెప్పినట్టుగా ఆయన ఆయన గురించి మనం ఏం తెలుసుకుంటున్నాము? ఆయన తనను తాను దాసుడుగా పరిచయం చేసుకున్నాడు. ఇంగ్లీష్ బైబిల్స్‌లో నేను ఇంకొక బైబిల్ చదువుతున్నాను. ఈఎస్‌విలో ఈ విధంగా ఉంది. జూడ్ ద బాండ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ బ్రదర్ ఆఫ్ జేమ్స్. ఇంకొక వెర్షన్‌లో ఏముందంటే ఫ్రమ్ జూడ్ ఎ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎ బ్రదర్ ఆఫ్ జేమ్స్. అనదర్ వెర్షన్‌లో ఏమనుందంటే దిస్ లెటర్ ఈస్ ఫ్రమ్ జూడ్ ఎ స్లేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎ బ్రదర్ ఆఫ్ జేమ్స్. రైట్? సో వీటన్నింటిలో మనకు కనిపిస్తున్నటువంటి ఒక్క విషయం ఏమిటంటే ఆయన తనను పరిచయం చేసుకున్న విధానం. ఆయన తనను పరిచయం చేసుకున్న విధానం. ఇది ఆశ్చర్యం అనిపించిందా మీకెవరికైనా? యూదా తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు? తెలుగులో దాసుడు అని రాశారు. ఈఎస్విలో బాండ్ సర్వెంట్ అని రాశారు. ఎన్ఎల్టీలో స్లేవ్ అని రాశారు. రైట్? ఓకే. నౌ ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ అప్ వాట్ ఈజ్ మెంట్ బై. ఇప్పుడు మనము అబ్జర్వేషన్ చేసాము. సో అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంటర్ప్రిటేషన్ చేయాలనేటువంటి రూల్ ఏం లేదు. అబ్జర్వేషన్ చేస్తూ ఉండంగా కొన్ని సార్లు ఇంటర్ప్రిటేషన్‌లోకి కూడా వెళ్ళొచ్చు. రైట్? సో విధమైనటువంటి రూల్స్ ఏమీ లేవు. కాబట్టి యూ కెన్ గో అహెడ్ వాట్ ఎవర్ యూ థింక్ ఆర్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ. నౌ చూడండి, ఆయన తనను తన దాసుడు అని చెప్పుకున్నారు. ఇంగ్లీష్ బైబిల్స్‌లో స్లేవ్ అనుంది. బాండ్ సర్వెంట్ అనుంది. తెలుగులో దాసుడు అనుంది. ఇది మాట చదువుతుంటున్నప్పుడు మీ మైండ్‌కి ఏమొస్తుంది? యూజువల్లీ అన్న ఇది అంటే తెలిసిన విషయం బట్టి చెప్తున్నాను. గ్రెకో రోమన్ హ్మ్. కల్చర్‌లో హ్మ్. స్లేవ్ మార్కెట్ గాని లేదా అక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళిపోయి ఒక స్లేవ్‌ని వాడు ఆ స్లేవ్ ఆ యజమాని దగ్గర నుంచి ఎప్పటికీ బయటికి రాలేడు. వండర్‌ఫుల్. సో దాన్ని బాండ్ స్లేవ్ అంటే ఇంకా యావత్ జీవితానికి వాడు ఆయనకి దాసుడు, పనివాడు. సో అలా యాహ్! దాన్ని చూడొచ్చు. వండర్‌ఫుల్. ఇప్పుడు ఈ మాట ఏ పౌలు గారో మాట్లాడితే పెద్ద ఇబ్బంది మనకు లేదు. ఏ పేతురు గారో మాట్లాడితే పెద్ద మనకి ఇబ్బంది రాదు. కానీ యూదా మాట్లాడుతూ ఉంటే కొంచెం ఆశ్చర్యం అనిపించట్లేదా? అదే యేసు ప్రభు తమ్ముడై ఉండి కూడా ఆ! ఆయన ఆ హ్యూమిలిటీని ఎక్స్‌ప్రెస్ చేయటం అనేది యాహ్! ఇప్పుడు ఇంకా కొంచెం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారికి సహోదరుడయ్యుండి, తనను తాను సహోదరుడిగా చెప్పుకోలేదు. కానీ తను దాసుడు లేదా బాండ్ సర్వెంట్ అండ్ స్లేవ్ అన్నాడు. మీరు చెప్పింది చాలా కరెక్ట్‌గా మీరు చెప్పారు. స్లేవ్ అంటే ఏమిటో తెలుసా? సగం సమర్పించుకొని, సగం తన దగ్గర పెట్టుకోవటం కాదు. సంపూర్ణ సమర్పణ. అది కూడా జీవితకాలం. తన జీవిత కాలంలో బాండ్ సర్వెంట్ అనేటువంటి వాడు జీవిత పర్యంతము కూడా దాసుడుగానే ఉంటాడు. ఒక్కసారి ఓన్లీ ఆలోచించండి. ఓన్లీ హ్మ్. డ్యూటీసే ఉంటాయి గానీ రైట్సే ఉండవు స్లేవ్‌కి. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. డ్యూటీస్ మాత్రమే ఉంటాయి గానీ, రైట్ ఉండదు. చాలా చక్కగా చెప్పారు సిస్టర్. థాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఆలోచించండి. బాండ్ సర్వెంట్ అని అన్నప్పుడు మీ దృష్టికి ఏం వస్తున్నాయి? విడుదల లేదు. వండర్‌ఫుల్. ఎప్పటికీ విడుదల ఉండదు. అంటే విడుదల ఉండదు అని అన్నప్పుడు ఈజ్ ఇట్ వాలంటరీ ఆర్ ఆబ్లిగేటెడ్? ఎగ్జాక్ట్‌గా వాలంటరీ. ఓకే. ధర్మశాస్త్రం ప్రకారం. ఎందుకంటే ఓకే. 7 సంవత్సరాల తర్వాత విడిపించాలి యజమానుడు. ఒకవేళ హ్మ్. బానిసే ఉండాలని కోరుకొని ఉంటే జీవిత కాలానికి బానిసత్వంలో ఉంటాడు. ఓకే. ఈజ్ ఇట్ లీగల్లీ ఆబ్లిగేటెడ్? లీగల్లీ లీగల్లీ ఆబ్లిగేటెడ్ కాదు బ్రదర్.
అంటే మన ఇండియా పరిస్థితి అయితే కాదనేమో. Yeah, he is legally obligated. It is a legality. He bond servant అని అన్నప్పుడు అది ఇట్ ఈస్ a legal obligation. ఇంకా ఆయన చట్టబద్ధమైనటువంటి బానిసత్వానికి తనను తాను సంపూర్ణ సమర్పణ చేసుకున్నాడు అని అర్థం. ఎవరు? యూదా. ఎవరికి? తన అన్నకు. ఏమని చేసుకున్నాడంటే, నేను నా జీవితకాలం నీకు బానిసను అని అన్నాడు. మరి అదే యూదా సువార్తలో చూస్తే, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయానికి వెళ్ళడానికి కొంచెం ఆలస్యంగా కొంచెం ఆగి వెళ్దామని చెప్పేసి ఆగితే ఆ సహోదరులు ఏమన్నారు? అంటే మన భాషలో మాట్లాడుకుంటే, నువ్వు పాపులారిటీ పొందాలనుకునేవాడివి, లేదంటే అద్భుత కార్యాలు చేయాలనుకునేటువంటి వాడివి, ఇక్కడ కూర్చొని ఉంటావా? అందరి మధ్యనకి వెళ్ళి చేయాలి కదా నువ్వు అని చెప్పేసి ఆయనను గేలి చేసినట్లుగాను, హేళన చేసినట్లుగాను, తక్కువ చేసి మాట్లాడినట్లుగా ఉందే తప్ప ఎక్కడ చూసినా ఆయనకు యేసుక్రీస్తు ప్రభు వారికి విలువనిచ్చి గొప్పగా చూసి ఆయనను నమ్మి ఆయనను వెంబడించిన వారుగా ఎక్కడ కనిపించదు. ఆయన చనిపోయేంత వరకు కూడా ఏ సహోదరులు కూడా ఆయనను ఆయనకు ఇవ్వవలసినటువంటి వాల్యూని ఇచ్చినట్లుగా మనకు ఎక్కడ కనిపించదు. కానీ ఆయన మరణ పునరుద్ధానాల తరువాత ఆయన గొప్పతనాన్ని గ్రహించినటువంటి యూదా తనను తాను ఏమనుకుంటున్నాడంటే, నాట్ మై రిలేషన్షిప్, నా ఫిజికల్గా బయాలజికల్గా నా రిలేషన్షిప్ కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. నా రిలేషన్షిప్ ఏమిటంటే త్రూ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ దట్ డెలివర్డ్ మీ. That is most important. Not the blood that we share is not important. యేసయ్య బ్రతుకున్నంత వరకు ఆయనను అనుమానిస్తూనే ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన దేవుడని అంగీకరించారు. అంతవరకు వాళ్ళు దేవుడని అంగీకరించలేదు. Yeah, wonderful brother. So ఇప్పుడు I'm just coming to application, brothers and sisters. దీని నుంచి మనం ఏం అప్లై చేసుకోగలుగుతాం? నేను మొదటి మాట గురించే మాట్లాడుతున్నాను. తనను తాను పరిచయం చేసుకునే విధానాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొన్ని పారాడాక్సెస్ చూడగలుగుతారా? ఈ రోజున క్రైస్తవ ప్రపంచంలో మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి విషయాలు ఏ విధంగా వారిని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఒక చిన్న రిలేషన్షిప్ ఒక పెద్ద దైవజనుడితో ఉంటే ఆ వ్యక్తి తనను తాను ఏ విధంగా బోస్ట్ చేసుకుంటున్నాడు. సొంత సహోదరుడయ్యుండి తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకున్నాడో ఒక్కసారి ఆలోచిస్తే మనం ఏ విషయాలను సరిచేసుకోవాలో ఇమ్మీడియట్గా అర్థం చేసుకోగలుగుతాం. ఆలోచించండి. ఈ రోజున ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారికి నేను చట్టబద్ధమైన బానిసను అని ఎవరైనా పరిచయం చేసుకోగలుగుతున్నారా? ఒకవేళ మాటలు పైకి అలా చెప్పినా వారి జీవితంలో అటువంటిది ఎక్కడైనా కనిపించగలుగుతుందా? ఎక్కడైనా చూడగలుగుతున్నామా? క్రైస్తవ ప్రపంచంలో ఈరోజు ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నారో తెలుసా? అంతర్జాతీయ సో అండ్ సో. ఇంకా మీరు ఎన్నైనా చెప్పొచ్చు. దానికి ముందు ఒక 33 డిగ్రీలు తప్పేం కాదు కష్టపడి చదువుకున్నప్పుడు. కానీ వాటి ద్వారా ఏదో మనకు చెప్పాలనేటువంటి ప్రయత్నం. ఆలోచించుదాం. యూదా తన పరిచయ వాక్యాల్లో మనకు ఏం బోధిస్తా ఉన్నారు? అంతేకాదు యూదా యేసుక్రీస్తు ప్రభువారిని మనస్సును ఎరిగి ప్రవర్తిస్తున్నట్లుగా మనం గ్రహించగలుగుతాం. ఇప్పుడు
ఎలాగంటారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య చేస్తూ ఉండినప్పుడు ఆయన సహోదరులు, ఆయన తల్లి, సహోదరులు ఆయా సందర్భాల్లో ఆయన ఉన్న చోటుకి వచ్చినప్పుడు, ఇదిగో నీ సహోదరి, నీ సహోదరులు బయటున్నారు, నీ తల్లి బయటున్నారు అంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా మాట విని నా యందు విశ్వాసం ఉంచిన మీరే నా తల్లియు, నా సహోదరులు. డిడ్ జీసస్ క్రైస్ట్ గేవ్ ఎనీ వాల్యూ టు, అంటే వాల్యూ అంటే ఆయన ఆయన రిలేషన్షిప్స్కి ఇవ్వవలసినటువంటి వాల్యూని ఇచ్చారు. కానీ పరిచర్యలో ఆ రిలేషన్షిప్స్ని తీసుకొచ్చి పరిచర్యలో మిక్స్ చేసినటువంటి సందర్భాలు ఒక్కటి కూడా మనకు కనిపించదు. ఒక్కటి కూడా. రైట్? ఈవెన్ ఆయన శిలువ మీద ఉన్నప్పుడు కూడా తన తల్లి యొక్క బాధ్యతను యోహాను గారికి, శిష్యునికి అప్పగించారు గానీ, అమ్మా మన తమ్ముడు ఉన్నాడు, మన అన్నున్నాడు, సో నువ్వు వాళ్ళు చూసుకుంటారులే అమ్మా అని అనలే. దగ్గరలో ఉండినటువంటి యోహాను గారికి ఇదిగో నీ తల్లి అని, ఇదిగో నీ కుమారుడు అని చెప్పారు. బ్రదర్స్ అండ్ ఆయన సిస్టర్స్. యేసుక్రీస్తు ప్రభువారు బంధుత్వాలకి లేకపోతే రిలేషన్షిప్స్ కి ప్రేమని పంచారు కానీ ఫేవరెటిజం చూపించలేదు. ఎగ్జాక్ట్లీ. యా, కాబట్టి దీని ద్వారా మన పరిచర్యలు ఎలా ఉండాలి అనేటువంటి విషయంలో నిజంగా చాలా సీరియస్గా మనం ఆలోచించాలి. రైట్? ఆ ఒక్క విషయం గురించే మనం ఒక రోజంతా మాట్లాడొచ్చు. కానీ లెట్ us కంటిన్యూ. సో యాకోబు సహోదరుడునైన యోధా అని అన్నాడు. యూదా అని మాత్రమే తను చెప్పుకున్నాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్స్లో జూడ్ అని రాశారు. ఇంగ్లీష్ బైబిల్స్లో జూడ్ అని రాశారు. కానీ ద రైట్ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే జూడస్, యుదా, జూడా అనేటువంటిది, జూడా అనేటువంటిది. కానీ జూడా అనేటువంటి మాట వినగానే మన దృష్టికి ఎవరు వస్తారు? ఇస్కరియోతు. ఇస్కరియోతు యూదా వస్తారు. కాబట్టి దాన్ని డిస్టింగ్విష్ చేయడానికి ఇంగ్లీష్ రైటర్స్ దే యూజ్డ్ జూడ్ అనేటువంటి పదాన్ని వారు తీసుకున్నారు. రైట్? ఏది ఏమైనప్పటికీ ఆయన తనను తాను మరొక రకంగా కూడా పరిచయం చేసుకుంటున్నాడు. యాకోబు సహోదరుడునైన యూదా అన్నాడు అనమాట. యాకోబు గారితో తన యొక్క రిలేషన్షిప్ని మెన్షన్ చేస్తూ తనను యూదాగా పరిచయం చేసుకున్నాడు. యూదా అని అన్నాడు. చాలా సింపుల్గా, అంతకు మించినటువంటి వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు అని ద రైటర్ భావించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకని అంటే హీ వాజ్ నోన్ టు ద పీపుల్, ఆర్ హీ వాజ్ వెల్ నోన్ టు ద ఆడియన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆడియన్స్కి ఎక్కువ వివరణ ఇవ్వవలసిన అవసరం లేనట్టుగా అక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి యూదా ఈజ్ ఫెమిలియర్ టు ద ఆడియన్స్. ఆ యోధా అనగానే యాకోబు సహోదరుడైన యోధా అనగానే వారికి అర్థమైపోతుంది అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి ఈయన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు అయినటువంటి యూదా అనే దానికి బలం చేకూరుతుంది. రైట్? తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలవబడిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఇంతకుముందు ఎవరో అన్నారు శుభమని చెప్పి వ్రాస్తున్నారు అని అంటే దానిలో ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు అని అన్నారు కదా. జస్ట్ మనము చాలా ప్లెయిన్గా చదువుదాం. ఇదేమిటి అంటే ఏ లెటర్లోనైనా సరే ఇట్ ఈస్ ఎ లెటర్ కైండ్ ఆఫ్ అ మెసేజ్. ఇది ఒక మెసేజ్ లాంటి లెటర్ అనమాట. ఒక ప్రసంగం లాంటి లెటర్ ఇది. రైట్? సో ఈ లెటర్స్లో మనం జనరల్గా మనం లెటర్ రాసేటప్పుడు ఏం రాస్తాం? ప్రియాతి ప్రియమైనటువంటి అమ్మా నాన్నలకు నమస్కరించి మీ కుమారుడు రాయినది అని రాస్తాం కదా. ఇది ఏమంటాము? సల్యుటేషన్ లేదా గ్రీటింగ్స్ అని అంటాం కదా. సో ఇది కూడా గ్రీటింగ్స్ అనమాట. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. నెంబర్ 2, మై క్వశ్చన్ టు యూ, ఎవరికి వ్రాస్తున్నారు? ఎవరికి రాస్తున్నారు?
మీరు మౌనంగా ఉంటే కష్టం. యేసు ప్రభు చేత విశ్వాసులకు పిలువబడింది. ఎవరికి రాస్తున్నారు? యేసు విశ్వాసులకు విశ్వాసులకు రాస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకని అన్నారు? విశ్వాసులను ఎందుకన్నారు? యేసుక్రీస్తునందు భద్రము చేయబడి ఓకే. యేసుక్రీస్తునందు భద్రం చేయబడి అంటే విశ్వాసులని అర్థం. రక్షింపబడిన వారు. రక్షింపబడిన వారు అని అర్థం. ఓకే. ఇంకా చాలా పిలువబడి ఇంపార్టెంట్. చెప్పండి. ఎవరు? అన్న పిలువబడిన వారికి వండర్ఫుల్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. పిలవబడిన వారికి అంటే ద ఆడియన్స్ ఆర్ కాల్డ్. ఈ ఆడియన్స్ ఎవరికి రాస్తున్నారు అంటే పిలవబడినటువంటి వారికి రాస్తున్నాడంట. ఈ పిలవబడినటువంటి వారికి రాస్తూ ఆ పిలవబడిన వారిలో కూడా ఒక సమస్య ఉన్నట్లుగా మనకి కిందకి వెళ్తే అర్థమవుతుంది. ఎవరు ఈ ఆడియన్స్ అంటే పిలవబడిన వారు. ఈ పిలవబడిన వారు అంటే ఏమిటి? చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన అనే వర్స్ ని మనం ఇక్కడ మ్యాచ్ చేసుకోవచ్చు. 1 ఓకే. Peter 2:9. ఓకే, రైట్. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారు. ఇంకా ఇంకా పిలువబడిన వారంట మీకు మీ మైండ్కి ఏమొస్తుంది? పిలువబడిన వారు, కాల్డ్. చర్చ్. ఓకే, చర్చ్. ఓకే, ఇంకా ఇంకా మీరు చాలా థియలాజికల్ Followers. మీనింగ్ వెళ్ళిపోవద్దు. జస్ట్ ప్లెయిన్ అబ్జర్వేషన్ ఇస్ జస్ట్ అపోస్తలులు. ప్లెయిన్. ఫాలోవర్స్. ఓకే, ఇంకా 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 అసలు మీరు చాలా బైబిల్ స్టడీ అనగానే మనం పాస్టర్స్. ఓకే ఓకే నేనే చెప్తాను మీకు. మిమ్మల్ని బయటికి తీసుకొని రావాలి. చాలా లోపలికి వెళ్ళిపోయారు. సో మీకు మొబైల్స్ అందరికీ ఉన్నాయి కదా? మీకు మొబైల్స్ మీరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు తర్వాత అరే నేను ఆ టైంలో నీతో ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నం చేశాను, నీ ఫోన్ ఎంగేజ్ వచ్చింది అని అన్నారంటే మీరు ఏమని అంటారు? వేరే కాల్లో ఉన్నాను. వేరే కాల్లో ఉన్నాను అని అంటారు కదా? అంటే ఎప్పుడు కాల్ మాట్లాడతారు మీరు? కాల్ వచ్చినప్పుడు, ఎత్తినప్పుడు. కాల్ వచ్చినప్పుడే మాట్లాడతారు. అంతేగాని మీకు మీరే కాల్ చేసుకుని మాట్లాడరు కదా? కదా? వెరీ సింపుల్. కాల్డ్ అంటే అర్థం ఏమిటి? ఎవరో మిమ్మల్ని పిలిచి ఉండాల. సంబడి ఇనిషియేట్ చేసి ఉండాల. ఎవరో మీ ఫోన్కి ఫోన్ చేస్తేనే మీరు రెస్పాండ్ అవుతారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీకు ఫోన్ వచ్చినప్పుడు మీరేం చేస్తారు? మీరు రెస్పాండ్ అవుతారు. వెరీ ఇంపార్టెంట్ వర్డ్. యూ ఆర్ రెస్పాండింగ్ టు అ కాల్. That call has been initiated by somebody else. Without your ఏమంటారు దానిలో ఆ కాల్ నీకు రావడంలో నీ పాత్ర ఏమీ లేదు. ఆ టైంకి నీకు కాల్ చేయాలి అని ఆయనకు లేదా ఆవిడకు అనిపించి నీకు కాల్ చేశారు. Then you received the call. As soon as you received the call, you decided to respond to the call. You agreed to respond to the call. You have taken a call to respond to the call. Brothers and sisters, we are learning a big thing here. మన యొక్క పిలుపు మనము ఇనిషియేట్ చేసినది కాదు. మన పిలుపు వేరే వారు నిర్ణయించి ఇనిషియేట్ చేస్తే మన బాధ్యత ఏమిటి అంటే we are responded. కాల్ వచ్చినప్పుడు మనం రెస్పాండ్ అయ్యాము. హెన్స్ we received the call, we are engaged in the call and we became a recipient of the call. రైట్? ఇప్పుడు చెప్పండి, ఎవరు పిలిచారు?
దేవుడు పిలిచాడు. వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఇప్పుడు చదువుదాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడనైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలవబడిన వారికి. దాన్ని నేను కొంచెం ఇంగ్లీష్లో చదువుతాను. ది లెటర్ ఈజ్ ఫ్రమ్ జూడ్, ఎ స్లేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎ బ్రదర్ ఆఫ్ జేమ్స్. ఐఎమ్ రైటింగ్ టు ఆల్ హూ ఆర్ కాల్డ్ టు లివ్. ఎందుకు పిలువబడ్డారు వీళ్ళు? టు లివ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్, ద కేర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఎన్ఎల్టీలో చెప్తే, దానికి టు ఆల్ హూ హ్యావ్ బీన్ కాల్డ్ బై గాడ్, గాడ్ ద ఫాదర్ లవ్స్ యూ అండ్ యూ హ్యావ్ బీన్ కెప్ట్ సేఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. Two things, brothers and sisters. Those who are all called, ఎవరైతే పిలువబడ్డారో, తెలుగు బైబిల్ ప్రకారం ఎవరైతే పిలువబడ్డారో వారు దేవుని చేత ప్రేమింపబడిన వారు. నెంబర్ 1. నెంబర్ 2, దే ఆర్ ఆల్ భద్రము చేయబడిన వారు. భద్రము చేయబడిన వారు. దే ఆర్ ఆల్ కెప్ట్. భద్రము చేయబడిన వారు అంటే ఏమిటి? మీ మైండ్స్కి ఏమైనా వస్తుందా? ఎవరైనా రెస్పాండ్ అవ్వాలి ప్లీజ్. ఈ రక్షణ అనేది కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. నా రక్షణ కోల్పోతాము అట్లా. సో ఓకే, నాకు దాన్ని కనెక్ట్ అవ్వాలనిపించింది. సో మన రక్షణ నిత్యం భద్రం అనేది మనకు అర్థమవుతా ఉంది. దీనికోసం మళ్ళీ ప్రత్యేకించి ఒక పెద్ద థియరీ చెప్పాలా? సింపుల్గా లేదా? గ్రీటింగ్స్లోనే యూదా గారు ఎంత స్పెసిఫిక్గా పాయింట్ బై పాయింట్ మనకి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే చూడండి, చాలా కొద్ది మాటల్లోనే మీరు ఒక వ్యాసాన్ని రాయాలి అంటే ప్రతి పదాన్ని మీరు జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది కదా. జస్ట్ 50 వర్డ్స్లో మీరు ఒక ఇంపార్టెంట్ అయినటువంటి మెసేజ్ మీరు రాయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యు యూజ్ కేర్ఫుల్లీ కదా. కాబట్టి ఒక్క అధ్యాయంలో ఆయన ఇంత విషయాన్ని మనకు రాసినప్పుడు ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా వాడుంటారు. తెలుగు పదాలు కాదు నేను మాట్లాడుతోంది, నేను ఒరిజినల్ టెక్స్ట్లో ఉండినటువంటి పదాల గురించి మాట్లాడుతున్నాను. దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ నాట్ అండర్మైనింగ్ అవర్ వెర్షన్స్. దేన్ని కూడా అండర్మైన్ చేయట్లేదు. రైట్. సో తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, ద ఎసెన్స్ చూడండి, సమరీ చూడండి. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి ఉండినటువంటి ఈ 2 క్వాలిటీస్ని దయచేసి మీరు గమనించాలి. ఏమిటా 2 క్వాలిటీస్? పిలువబడిన వారు తండ్రి చేత ప్రేమింపబడిన వారు, తెలుగు బైబిల్ ప్రకారంగా. నెంబర్ 2, వారు క్రీస్తునందు భద్రము చేయబడిన వారు. భద్రము చేయబడిన వారు అంటే ఏమిటంటే దే ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ క్రైస్ట్. యువర్ సాల్వేషన్ ఈజ్ ప్రిజర్వ్డ్ ఇన్ క్రైస్ట్. యు ఆర్, మనము ముద్రింపబడిన వారము. ఎవరి చేత? పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రింపబడిన వారు. యు ఆర్ సీల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని అన్నప్పుడు దాని అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా నమ్ముకుంటున్నామో మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివాసం చేస్తారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని చేత మనము నింపబడ్డామో, నివాసం చేయటం అంటే మనం నింపబడుతున్నాము. హీ ఈజ్ లివింగ్ ఇన్ డ్వెల్లింగ్ స్పిరిట్ అంటాం. ఇన్ డ్వెల్లింగ్, మనలో ఆయన నివసిస్తాడు, మనతో ఆయన ఉంటాడు. ప్రభువు చెప్పారు, నేను వెళ్ళుట మంచిది, వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? మిమ్ములను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన మీతో ఉంటాడు. ఎంతకాలం? చిరకాలము ఆయన ఎల్లప్పుడూ
మీతోనే ఉంటాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన కొత్తగా ఏం చెప్పడు. మరి ఏం చేస్తాడు ఆయన? ఆయన ఏం చేస్తాడంటే, నాలోనివి తీసి నేను చెప్పిన వాటినే మీకు జ్ఞాపకము చేస్తాడు, చేస్తాడు. మీకు వివరిస్తాడు. హీ టీచెస్ ఫ్రమ్ మై వర్డ్. ఆయన క్రొత్తగా ఏం చెప్పడు అన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కొత్తగా ఏం చెప్పడు అంటే అక్కడెక్కడో క్రొత్తగా చెబుతున్నారు అని అంటే అక్కడ క్రొత్తగా చెబుతున్నది బైబిల్ చెప్పరు అని చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్తగా ఏమీ చెప్పడు. మరి ఏం చెప్తారు? వాక్యములో ఉండినటువంటి సత్యాన్ని మనకు వివరిస్తారు. హీ ఈజ్ ఎ టీచర్. హీ టీచెస్ us ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చాలా సందర్భాల్లో we don't understand the Holy Spirit of God. Since we don't understand the Holy Spirit of God, we misunderstand the Holy Spirit of God. We misinterpret the Holy Spirit of God. We misrepresent the Holy Spirit of God. Since we don't understand and we don't interpret or we don't represent rightly, our behavior, our response goes wrong. మనము సత్యాన్ని గ్రహించినప్పుడు, సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు సత్యానుసారంగా నడవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే సరిగా అర్థం చేసుకోలేదో మనము పొరపాటుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని చాలా పొరపాటుగా అర్థం చేసుకొని దేవుడు అనేటువంటి, ఆయన దేవుడు అనేటువంటి విషయాన్నే మర్చిపోయింది చాలామంది, చాలా వరకు క్రైస్తవ్యం. ఆయన దేవుడు అనేటువంటి దాన్ని మర్చిపోయి ఆయన ఒక శక్తి, ఆయన ఒక పవర్. చూడండి మీరు, పవర్ 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 ఏంటిది? ఇంకోటి ఏదో అంటారు, ఏంటిది? అగ్ని అగ్ని అగ్ని. రైట్, అగ్ని, పవర్, ఇవన్నీ ఆయనను మనకి వివరించడానికి వాడినటువంటి పదాలే కానీ ఆయన అగ్ని అని, లేకపోతే ఆయన నూనెని, లేకపోతే ఆయన వెలుగు అని, ఇవన్నీ కూడా ఒక విషయాన్ని మనకు చెప్పడానికి అక్కడ ఉండిన యేసుక్రీస్తు ప్రభువారి టీచింగ్స్లో ఆయన దగ్గర ఉండినటువంటి వస్తువులను కానీ, పరిస్థితులను కానీ, విషయాలను కానీ తీసుకొని మనకు ఒక సత్యాన్ని వివరించడానికి ఆయన వాడుకునేటువంటి వాడు. ఆయన అలాగ వెళుతూ ఉండగా ఆ తెల్లగా పండిపోయి ఉండినటువంటి పొలాలు కనిపిస్తే ఆ పొలాల్లో నుంచి ఒక సత్యాన్ని చెప్పాడు. ఆయన దేవాలయంలో ఉండినప్పుడు ఆ దేవాలయంలో ఆ వెలుగుల పండుగ జరుగుతూ ఉంటే, ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ జరుగుతూ ఉంటే అప్పుడు ఒక సత్యాన్ని చెప్పి నేనే వెలుగుని అన్నారు. అక్కడ నీటిని తీసుకుని వచ్చి ఆ పండుగలో ఒక ప్రొసెషన్ చేస్తూ ఉంటే ఆ నీటిని చూసి చాలా పవిత్రమైనటువంటి జలంలాగా వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నారు, నేనే జీవజలాన్ని అన్నారు. కానీ ఈరోజు క్రైస్తవ్యం కాంటెక్స్ట్ని మర్చిపోతాం. కాంటెక్స్ట్ని మర్చిపోయి మనము మన మన ఇష్టం వచ్చినట్లుగా మనము ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నాం. రైట్, ఓకే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము యేసుక్రీస్తు ప్రభు వారిలో భద్రము చేయబడ్డాము. దయచేసి అర్థం చేసుకోవాలి. భద్రం చేయబడ్డాం కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను మీకు ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు మీరే సమాధానం చెప్పాలి. మీరు ఎప్పుడైతే భద్రము చేయబడ్డాము అని అన్నారో బ్రదర్స్, కెన్ ఐ డూ వాట్ ఎవర్ ఐ వాంట్? కెన్ ఐ బిహేవ్? నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను బిహేవ్ చేయొచ్చా? ఎవరైనా చెప్తారా? దాని అర్థం నా ఇష్టం వచ్చినట్లు నేను బిహేవ్ చేయాలని కాదు. ఇంకొక విషయం చెప్పనా? ఎప్పుడైతే ఆయన దాసుడు అనేటువంటి ఆ సెన్స్ మనం కోల్పోవద్దు. ఆయన తనను
దాసుడు అని చెప్పుకున్నప్పుడు మనమంతా కూడా ఆయన దాసులమే. ఈ సెన్స్‌లో నుంచి ఇప్పుడు మీరు మాట్లాడండి. దాసుడు స్వతంత్రుడు కాడు. దాసుడు సొంత నిర్ణయాలు చేయలేడు. దాసుడు సొంతగా ఏ పని చేయడు. దాసుడు మాస్టర్ చెప్పిన ప్రతి మాట ప్రకారము మాత్రమే చేస్తాడు. కాబట్టి ఇఫ్ ఐ నో దట్ ఐ యామ్ ఎ బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్, ఐ డోంట్ బిహేవ్ యాజ్ పర్ మై ఓన్ విష్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యు ఆర్ అ బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్, నీ ఇష్టం వచ్చినట్లు నీవు బిహేవ్ చేయడానికి అసలు ప్రయత్నమే చేయి. ఇఫ్ యు రియలైజ్ దట్ యు ఆర్ ఎ బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్, అప్పుడు ఏం చేస్తావో తెలుసా? నీ మాస్టర్ దేనిని చూసి సంతోషిస్తాడో, నీ మాస్టర్ నీకు ఏం చేయమని చెప్పాడో, నీ మాస్టర్ యొక్క ఆర్డర్స్ ఏమిటో వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఆ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ మాస్టర్ మీకేమన్నా మాన్యువల్ ఇచ్చుంటే ఆ మాన్యువల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. వాట్ ఈస్ ద మాన్యువల్ దట్ క్రైస్ట్ గేవ్ us? బైబిల్. వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్. ఈ రోజున దేవుని యొక్క వాక్యము అనేటువంటి మాన్యువల్ అంటే ద హార్ట్ ఆఫ్ గాడ్. ద మాన్యువల్ ఈస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. దట్ ఈస్ ద స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్ని ప్రక్కన పెట్టేసి అక్కడికి వెళ్తే ఎవరో మాట్లాడుతున్నారు, ఇక్కడికి వెళ్తే ఎవరో ఏదో చెప్తున్నారు అని యు ఆర్ లీవింగ్ బిహైండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు ద వర్డ్ ఆఫ్ మ్యాన్ సమ్వేర్. హౌ ప్యాథటిక్ ఈస్ దిస్? మనుష్యుని యొక్క మాట కొరకు పరుగులు పెడతా ఉన్నావు, దేవుని మాటను విస్మరించి విసర్జించి ప్రక్కన పడేసి దేవుడు నీతో మాట్లాడాలని నీకు జ్ఞానం ఇచ్చి చదువిచ్చి వాక్యం చదువుకోవడానికి అవకాశం ఇస్తే వాక్యాన్ని చదువుకొని దేవుని యొక్క హృదయం పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీతో మాట్లాడే వాక్యం అర్థం చెప్పడానికి నీకు ఉంచితే ఆయనను కూడా గ్రహించకుండా ప్రక్కన పెట్టేసి ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని పక్కన పెట్టావో ఆయన హృదయం నీకు ఎలా అర్థమవుతుంది? నీ మాస్టర్ నిన్ను ఎలా ఉండమంటున్నారో నీకు ఎవరు చెప్తారు? ఇంకా ఫ్రెండ్స్, యేసుక్రీస్తు దాసుడు అంటే ఆ దాసుడు అనేటువంటి దానిలో నీవు నేను ఉన్నాము అనే సత్యాన్ని మనం గ్రహిద్దాం. దాసుడు స్వతంత్రుడు కాడు. జీవితకాలము వాలంటీర్గా ఆ పిలుపుకు లోబడి దేవుని చేత ప్రేమింపబడి దేవునిలో యేసుక్రీస్తు ప్రభువారిలో భద్రము చేయబడినటువంటి వారమై ఈ పిలుపుకు మనము లోబడి ఉన్నాము. ఎప్పుడైతే దాసులముగా మనం అంగీకరించామో మనలను ఆయన అంగీకరించాడో, అందుకనే తర్వాత మనం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమన్నాడంటే మనం దాసులనుగా కాక ఆయన కుమారులనుగా చేసుకున్నాడు, స్నేహితులుగా పిలిచాడు. చూడండి ఏ స్థాయిలో నుంచి ఎలాగ ఆయన ఎటువంటి స్థానాన్ని మనకిచ్చాడు. తండ్రి అని పిలిస్తే ఎక్కడంటే అక్కడ ఆయన తండ్రి, ఫాదర్ అని ధైర్యంగా పిలవగలుగుతున్నాం. ఎంతటి భాగ్యం అండి! మరి ఇంత భాగ్యం ఇచ్చినటువంటి మనం ఆయన స్నేహితులుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన దాసులుగా, దాసురాండ్రుగా, ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి విషయంలో జీవిస్తూ ఉన్నామా? ఈ ప్రశ్న నేను మీకు విడిచిపెడతా ఉన్నాను. ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ పార్ట్. ఫ్రెండ్స్, మనము ఎక్కువ వచనాలు మాట్లాడుకోవట్లేదు. 2 వచనాల్లోనే మనం మాట్లాడుతున్నాం. మనము భద్రము చేయబడ్డ వారము, మనము పిలువబడిన వారము,
కాబట్టి ఎప్పుడైతే మీరు పిలువబడ్డారో, ఎప్పుడైతే దేవుని చేత ప్రేమింపబడ్డారో, ఎప్పుడైతే క్రీస్తులో మీరు భద్రం చేయబడ్డారో, దాన్ని గ్రహించిన వారై, నేను ఒకవేళ పొరపాటు చేసేస్తానేమో, లేకపోతే పాపంలో పడిపోతానేమో, ఇట్లాంటి ఆలోచనలు చాలామందికి వస్తాయి. వెన్ యూ రియలైజ్ దట్ యు ఆర్ కాల్డ్, వెన్ యూ రియలైజ్ దట్ యు ఆర్ లవ్డ్, వెన్ యూ రియలైజ్ దట్ యు ఆర్ ప్రిజర్వ్డ్, హౌ కెన్ యూ థింక్ దట్, అంటే నీవు దేవుణ్ణి విడిచి నువ్వు వెళ్ళిపోతావని ఎలా ఆలోచించగలుగుతావు? అసలు ఆ థాట్ ఎలా వస్తుంది నీకు? వెన్ యు ఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ కదా. ఎప్పుడు వస్తుంది అంటే, యూ డిడ్ నాట్ నో హూ యు ఆర్, యూ డిడెంట్ అండర్స్టాండ్ వాట్ గాడ్ హ్యాస్ డన్. ఎప్పుడైతే ఆ మాట అన్నానో దాని అర్థం ఏమిటంటే, నిజముగా ఆ రక్షణ కార్యం మన జీవితంలో జరగలేదు. నిజముగా రక్షింపబడిన వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపింపబడతాడు. దేవుని ఆత్మ చేత నడిపింపబడేటువంటి వ్యక్తి దేవుని ప్రేమలో, వాక్యము చేత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో నడుస్తూ ఉంటాడు. దాని అర్థం అతడు పాపము చేయడని కాదు. వెరీ ఇంపార్టెంట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకంటే మనము స్టిల్ వీఆర్ ఇన్ ద ఫ్లెష్. కాబట్టి పాపములో పడడానికి 100% అవకాశం ఉంటుంది. That doesn't mean that you go and commit sin. If you realize that you are accepted by God and you accepted Jesus Christ as your personal Savior, there is an existing relationship between you and your God, is a father and child relationship. When there is a relationship existed between you and you realize that you are a bond servant and you are called and preserved, and you realize that you are not going on your own way, అంటే నీ స్వచిత్తాన్ని, నీ ఓన్ విల్ని నీవు చేసుకోవడానికి నీకు అవకాశం లేదు, దానిని నువ్వు ఆయనకు సమర్పించుకున్నావని ఎప్పుడైతే గ్రహించావో, అండ్ యు వాంటెడ్ టు, ఒక మాస్టర్ యొక్క సంతోషం కొరకు, మాస్టర్ని సంతోషపరచడానికి సేవకుడు పనిచేస్తాడు. ఆ బానిస తన మాస్టర్ కొరకు మాత్రమే పనిచేస్తాడు. దానిని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, ఆ దేవుణ్ణి సంతోషపరిచేటువంటి ప్రవర్తనను మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఒకవేళ పొరపాటైనా ఎక్కడైనా మనం కాలు జారి పడినా దానిలో సంతోషముతో నివసించలేము. అందుకనే అది గొర్రె పిల్ల స్వభావంతో పోలుస్తారు. ఒకవేళ గొర్రె బురదలో పడినా అది ఏం చేస్తుంది? ఇమ్మీడియట్గా లేచి వచ్చేస్తుంది. ఎందుకంటే a real believer will not enjoy sin. You may fall, but you don't live. మీరు ఒకవేళ పడిపోవడానికి అవకాశం ఉంది, కానీ పడిపోయి దానిలో ఎంజాయ్ చేయటానికి ఏ మాత్రం అవకాశం లేదు. యూ ఫీల్ అన్కంఫర్టబుల్. చూడండి, ఎప్పుడైనా చిన్న అబద్ధం పొరపాటున ఆడేస్తే ఎంత టెన్షన్ పడిపోతాయి. అయ్యో ప్రభా, ఐఎమ్ సో సారీ లార్డ్, అనవసరంగా గౌక్కుని ఎంత తప్పు చేసేసాను, పీస్ ఆఫ్ మైండ్ కోల్పోతామే. ఇఫ్ యు ఆర్ ఇన్ దాట్ పర్టికులర్ సిచ్యువేషన్, మై ఫ్రెండ్, బీ హ్యాపీ. దట్ ఈస్ ద సైన్ ఆఫ్ అ బిలీవర్. ఒకవేళ నువ్వు పొరపాటు చేసినప్పుడు నీలో చాలా శాంతిని కోల్పోయినటువంటి పరిస్థితి, నీలో ఉన్న హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ వోంట్ ఫీల్ కంఫర్టబుల్, హెన్స్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్, అండ్ ఇమీడియట్లీ యూ గో బ్యాక్ టు ద గాడ్ అండ్ సే, ఐఎమ్ సారీ లార్డ్, ఐఎమ్ సో సారీ. దట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఎ బిలీవర్. ఫ్రెండ్స్,
ఇటువంటి సైన్ మీలో ఉంటే లెట్ us ప్రైజ్ గాడ్. యు ఆర్ సేవ్డ్ అండ్ యు ఆర్ అలైవ్. అందుకనే ఒక మాట నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఏమిటంటే ఒక స్ట్రైట్ లైన్, ఐ థింక్ యు ఆర్ ఆల్ డాక్టర్స్. మీరు మానిటర్లో చూస్తూ ఉండంగా ఆ స్ట్రైట్ లైన్ వెళ్ళిపోతా ఉంటాం, అమ్మయ్య హ్యాపీగా స్ట్రైట్ లైన్ వెళ్ళిపోతుంది అనుకుంటామా? నో. లైన్ ఎట్లా ఉండాలా? పైకి కిందకి పైకి కిందకి వెళ్తే అయ్యో పైకి వెళ్ళిపోయింది, అమ్మమ్మ కిందకి పడిపోయింది. నో, పైకి వెళ్ళి కిందకి పడతా ఉంటే ఓకే అని అర్థం అనమాట. ఓకే, స్పిరిచువల్ లైఫ్ కూడా అటువంటిదే. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నంత కాలం కొన్ని కొన్ని బలహీనతల చేత ఒకవేళ మీరు కింద మీద పడతా ఉంటే డోంట్ వరీ, డోంట్ వరీ. గాడ్ ఈజ్ దేర్ విత్ యూ. ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్ విత్ యూ టు హెల్ప్ యూ టు కమ్ అవుట్. రైట్? సో కాబట్టి అయ్యో నేను ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున పడిపోతే డోంట్ వర్రీ, బట్ డెవిల్ విల్ కమ్ అండ్ స్పీక్ టు యూ సేయింగ్ దాట్ ఆయన పరిశుద్ధుడు, నువ్వు పాపి పడిపోయావు, ఇక నీకు ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు అని అబద్ధం చెప్తాడు. డోంట్ లిసన్ టు ద లయర్. కమ్ బ్యాక్ టు యువర్ ఫాదర్. హీ ఈస్ దేర్, ఓపెన్ ఆర్మ్స్ వెయిటింగ్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, మీకు కనికరము సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. మీరు పిలువబడిన వారైతే, మీరు ప్రేమింపబడిన వారిని మర్చిపోవద్దు, మీరు భద్రము చేయబడిన వారిని మర్చిపోవద్దు. కాబట్టి ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు మీ పట్ల ఆయన కనికరాన్ని చూపిస్తారు. ఇబ్బంది పడద్దు. సమాధానమును ప్రేమయు మీకు విస్తరించునుగాక అని ఆయన గ్రీటింగ్స్ ముగించారు. ఫ్రెండ్స్, లెట్ us క్లోజ్ విత్ దిస్ వర్డ్. ఒకవేళ మన జీవితంలో అటువంటి అస్థిరమైన లేదంటే అసమాధానంతో ఒకవేళ మనం జీవిస్తూ ఉంటే లెట్ us కమ్ బ్యాక్ టు ద లార్డ్. ఒకవేళ మీరు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగి దానిలోనే ఇంకా ఇబ్బంది పడతా ఉంటే చీరప్. ఫ్రెండ్స్, దేవుడు మిమ్మలను అర్థం చేసుకుని మీకు స్నేహితుడిగాను మీకు తండ్రిగా మిమ్మలను మనలందరినీ ఆయన ఆదరించేవాడని మర్చిపోవద్దు. Let us come back to him saying that, Lord, I'm sorry. And he is there, open arms to accept us. May God bless us. Thank you. అన్నా, థ్యాంక్ యూ ఫర్ ది సెషన్ అన్న. వన్ పాయింట్ నేను మీరు చెప్పిన దాంట్లోంచి ఒకటి చెప్పి అది ఓవర్ టు యూ. మీరు ఒక పాయింట్ చెప్పారు, యేసుక్రీస్తు దాసుడు అన్నప్పుడు నాట్ ద బ్లడ్ రిలేషన్ బట్ ద బ్లడ్ దట్ డెలివర్డ్. అండ్ వండర్ఫుల్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ ద ఎంకరేజింగ్ వర్డ్స్ మీరు ఈరోజు మాట్లాడినందుకు. పాపంలో పడుతాడు, he may fall but not plunge into sin. Thank you so much for that. If you're okay, we'll open lines for Q&A. If not, please pray and close on. Yeah. ఒకవేళ ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే let us take. ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ప్లీజ్, ఎవరు ఐఫోన్ అని పెట్టుకున్నారండి, we don't know the name, please ask. ప్రైజ్ లార్డ్ అండి. జయ. ప్రైజ్ బీ టు గాడ్. నాకు ఫస్ట్ బ్రదర్ చెప్పిన మాట నాకు అర్థం లేదు. నేను కొంచెంగా అంటే దాసుడు అంటే ఏమని చెప్పారు, బ్లడ్ రిలేషన్ అని, యేసుక్రీస్తు అనే యేసుక్రీస్తులో సంబంధం చెప్పారా? అంటే అక్కడ మాట్లాడుకున్న మాట ఏమిటంటే
యూదా గారు తనను తాను యేసుక్రీస్తు సహోదరుని అని చెప్పుకోలేదు. అవును. బదులుగా యేసు దాసుడను అన్నారు. కాబట్టి దాన్ని బట్టి మేమేం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశామంటే, ఆయన రక్త సంబంధానికి అంటే ఆయన షేర్ చేసుకున్నటువంటి ఒక బయోలాజికల్ బ్లడ్ గురించి ఆయన వాల్యూ ఇవ్వలేదు కానీ, దాన్ని ఫోకస్ చేసుకోవట్లేదు కానీ, ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ దట్ డెలివర్డ్ హిమ్, ఆయనను పాప బంధకాల నుంచి విడిపించినటువంటి ఆ రక్తమునకు ఆయన వాల్యూ ఇచ్చి, తన యొక్క సొంత రక్తానికి, నా బయోలాజికల్ అనేటువంటి దానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా దేవునిగా ఆయన కార్చిన ప్రశస్త రక్తానికి ఆయన విలువనిచ్చారు కదా! దాన్ని గురించి మనం మాట్లాడాలి. రెండవది, పిలువబడిన వారంటే విశ్వాసులేనా, సేవా పిలుపా? ఇక్కడ సేవ గురించిన మాటలు కాదు మాట్లాడుతున్నది. ఇక్కడ పిలవబడిన వారు అందరూ కూడా పరిచర్య కొరకు పిలువబడిన వారు అందరూ కూడా వీఆర్ ఆల్ కాల్ టు సర్వ్ గాడ్. అయితే ఆ సర్వీసెస్ వేరియస్గా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి నేను చేస్తున్నటువంటి పరిచర్య వేరు. ఇప్పుడు తమ్ముడు చదువుకుంటూ తను చేస్తున్న పరిచర్య వేరు. మీరు చేస్తున్న పరిచర్య వేరు. పరిచర్యలు నానా విధాలుగా ఉంటాయి. కానీ మనల్ని పిలిచినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఇక్కడ పిలుపు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన పిలుపు. కాబట్టి ఈ పిలుపు ఏమిటంటే, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడ్డానికి పిలువబడిన పిలుపు. కాబట్టి ఇట్ ఈస్ ఏ కాల్ టు బి క్లెన్స్డ్. అది సిస్టర్. ఇంకోటి, దాసులని చేయబడడానికి దాసులు అనుకొని మరుగు చేయబడని సంగతుల విషయమై మనము స్నేహితులుగా పిలువబడొచ్చా? ఆయన దాసుడుగా ఉండడానికి నేను నిన్ను పిలిచాను అనలే, నాకు స్నేహితులుగా ఉండడానికి పిలిచానన్నాడు. ఆయన నాకు బిడ్డలుగా ఉండడానికి పిలిచానన్నాడు. కానీ మనము ఆయనకు దాసులుగా, ఇప్పుడు యూదా గారు నేను నీకు దాసుడిని అన్నారు కానీ యేసుక్రీస్తు నువ్వు నాకు దాసుడు అనలే. ఆయన ఎప్పుడూ కూడా ఆయనతో మనల్ని ఉంచుకోవడానికి, ఆయనతో మనము జీవించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. కానీ ఆయన దైవత్వాన్ని చూసినప్పుడు మనము మనల్ని తగ్గించుకుని ఆయనకు దాసులుగా సమర్పించుకుంటాం. ఇది పాత నిబంధన గ్రంథంలో కూడా మనకు ఎప్పుడైతే ఒక నరుడు దేవుని యొక్క దైవత్వాన్ని, ద హోలీనెస్ ఆఫ్ గాడ్ని గనక గ్రహించగలిగితే చచ్చిన వాళ్ళగా పడుంటాడు. యోహాను గారు ప్రకటన గ్రంథం చదువుతూ ఉంటే కూడా మీకు సేమ్ ఇదే కనిపిస్తుంది. ఆయనను గమనించినప్పుడు చచ్చిన వాళ్ళే పడుంటాడు. ఆయన మీకు యెషయా గ్రంథంలో కూడా ఇదే కనిపిస్తుంది. చనిపోయిన వాని వాళ్ళే పడతారు. కాబట్టి వెన్ యూ అండర్స్టాండ్ గాడ్ ఇన్ హిజ్ ఓన్ అట్రిబ్యూట్స్, యూ ఫాల్ ఎట్ హిజ్ ఫీట్ అండ్ యు ఆర్ unable to speak anything. That is nothing but the worship of God. That is sister. But God wanted us to be with him. Yes, sister. లోబడే విషయంలో దాసులం తప్పకుండా. థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? అన్న వందనాలు అన్న. Yes, ma'am. అన్న మోనిటర్లు ఆ హెచ్చు తగ్గులు ఉన్నట్లుగా మన జీవితం కూడా ఉంటుంది, ప్లేన్ గా ఎప్పుడు ఉండదు అన్నట్లు అన్నారు. ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న. అంటే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే పరిశుద్ధంగా ఉండడం కోసమే. అయితే మనం ఈ ఈ మనం మానవ రూపిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం తప్పులు చేస్తాం, కానీ ఆయన అయితే కోరుకునేది అది కాదు కదా. ఈ పరిశుద్ధంగా ఉండడం కోసం పిలుచుకున్నాడు కాబట్టి అది నాకు కొంచెం అర్థం కలదన్న. ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. దాన్ని పొరపాటుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. సో ఆ ఎనాలజీ ఎందుకు చెప్పాము అంటే, డాక్టర్స్ ఉన్నారు కాబట్టి డాక్టర్స్కి ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి. సో ఆ ఎనాలజీ ఏంటంటే, ఒక
నేను ఏ తప్పు చేయలేదు అని ఎవరైనా మీతో చెప్తే మీరు నమ్ముతారా? నమ్మం అన్న. ఎందుకని? అలా చెప్తే అతను అబద్ధం ఆడినట్టని మన యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో కూడా చెప్పబడింది కదా. దేవుడిని అబద్ధం చేసినాడు. మరి మరి ఒక పెద్ద పాస్టర్ గారు వచ్చి నీ దగ్గరికి నేను ఏ పాపము చేయలేదు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నుంచి అని అన్నారు అనుకోండి, నమ్ముతావా? నమ్మరా? అది అబద్ధం. ఇంత పెద్ద పాస్టర్ గారు చెప్పిన అబద్ధమేనా? అబద్ధమే బ్రదర్, అబద్ధం. కాబట్టి కాబట్టి దానిలో నుంచే మనకు ఆన్సర్ ఉంది. కాబట్టి దేర్ విల్ బి నో పర్ఫెక్ట్ మ్యాన్. ఎవరు కూడా పర్ఫెక్ట్గా వీఆర్ ఆల్ ట్రయింగ్ టు బీ రైట్. వీఆర్ ఆల్ ఇన్ ద ప్రాసెస్. మనమంతా కూడా క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడుతూ ఉన్నాం. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. అందుకనే దానిని శాంక్టిఫికేషన్ అంటాం కదా. ఈ శాంక్టిఫికేషన్ అనే ప్రాసెస్లో వీఆర్ ఆల్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. ఓన్లీ వన్ పర్ఫెక్ట్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ జీసస్ క్రైస్ట్. దెర్ ఈజ్ నన్ అదర్. కాబట్టి ఆయన వలె, ఆయన రూపంలోనికి మనం మార్చబడుతూ ఉన్నాం. వీఆర్ నాట్ పర్ఫెక్ట్ ఎట్. కాబట్టి మనము ఈ లోకంలో జీవించి ఉన్నాం కాబట్టి వీఆర్ అండర్ ద పవర్ ఆఫ్ సిన్. అర్థమవుతుంది కదా. మన బైబిల్ స్టడీస్లో ఇంతకుముందు చాలాసార్లు ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుగా నమ్ముకున్నామో, రక్షింపబడ్డామో, మనము పాపం యొక్క పర్యవసానం నుంచి రక్షింపబడ్డాం. పాపం యొక్క పర్యవసానం ఏమిటి? పాపము వలన వచ్చు జీతము మరణము. మరణం నుంచి రక్షింపబడ్డాం. మరలా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత ఈ లోకంలోనే జీవిస్తూ ఉన్నాం కదా. వీఆర్ ఆల్ కాల్డ్ అంటే ఏంటి? సెట్ అపార్ట్. సెట్ అపార్ట్ అంటే ఏంటి? ప్రత్యేకపరచబడ్డాం. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. ఎందుకు? ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించడానికి. గోల్ ఈజ్ టు లివ్ రైట్. కానీ వీఆర్ స్టిల్ విత్ అవర్ ఓన్ ఫ్లెష్. ఈ ఫ్లెష్ ద్వారా ఈ లోకంలో మనం నివసిస్తూ ఉన్నాం కాబట్టి మన మీద ఈ అపవాది ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటాడు. దేవుని బిడ్డలంగా ఆ అపవాది దాడి మనపైన ఎప్పుడు ఉంటుంది. దేవుని దగ్గర నుంచి మనకు దూరం చేయాలనేటువంటి ప్రయత్నాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇదే ఆత్మీయ పోరాటం అంటాం. మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని మార్గంలో మనం నడవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యము, మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనలను మనం మెరుగుపరుచుకుంటూ నూతనమైనటువంటి వ్యక్తులుగా ప్రతిరోజు నూతన పరచబడుతూ క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడతాం. దీనినే కడగబడుట అని అన్నాం, పవిత్రీకరింపబడటం అన్నాం, శాంక్టిఫికేషన్ అన్నాం. ఈ శాంక్టిఫికేషన్ ఎప్పటి వరకు జరుగుతుంది అంటే చనిపోయేంత వరకు జరుగుతుంది. దాని అర్థం ఏమిటి అంటే చనిపోయేంత వరకు పాపం చేయడానికి అవకాశం ఉంది. కానీ పాపము చేస్తామా చేయమా? దట్ ఈస్ యువర్ చాయిస్, రైట్? ఎందుకంటే సమ్టైమ్స్ సమ్ పీపుల్ విల్ చూస్ టు లై, సమ్ పీపుల్ విల్ చూస్ నాట్ టు లై. అలా నిర్ణయం తీసుకున్న వాళ్ళు తర్వాత ఎంతో బాధపడతారు, రైట్? అలా ఒకసారి పొరపాటు చేస్తాం, మరలా రెండోసారి ఆ పొరపాటు చేయరు. ఈ విధంగా మనము క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడతాం. దానినే పైకి కిందకి పైకి కిందకి అని అన్న అనాలజీ అందుకు తీసుకున్నాం. అలా స్ట్రైట్గా వెళ్ళిపోయిందంటే అర్థం ఏమిటి అంటే డాక్టర్స్కి అర్థం అవుతుంది వాడు చచ్చిపోయాడని. అందుకు దాన్ని తీసుకున్నా. దాని అర్థం నువ్వు పాపం చెయ్యి అని కాదు. దాని అర్థం పాపం చేయడానికి అవకాశం ఉన్నది అని మాత్రమే దాని అర్థం. మీరు చెప్పినట్టుగా యోహాను పత్రికలో ఏమని ఉంటుందంటే దేవుని ఎరిగినటువంటి వాడు పాపము చేయడని ఎరుగుదుము అని ఉంటుంది. కానీ పాపము చేయడు ఇంగ్లీష్ బైబిల్స్లో అలా ఉండదు. ఏమని ఉంటుందంటే హీ విల్ నాట్ కంటిన్యూ టు సిన్ అని ఉంటుంది అనమాట. ఓకే, అతడు పాపము చేస్తూనే ఉండడు. పాపము చేస్తూనే ఉన్నాడు అంటే
హీఈస్ నాట్ ఎ బిలీవర్ డెఫినెట్లీ. నో డౌట్ ఎట్ ఆల్. అనుకున్నాడు, తనను తాను బిలీవర్ అని చెప్పుకున్నాడు, కానీ వాస్తవంగా ఆయనలో అటువంటి రక్షణ కార్యం జరగలేదు కాబట్టే ఇంకా పాపములను ఎంజాయ్ చేస్తున్నాడు. రియల్ బిలీవర్ విల్ నాట్ ఎంజాయ్ సిన్. He may fall into sin, but he will come out immediately. Right? That is what I tried to explain, brother. Hope that helps you. బ్రదర్ ఇందాక ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళు రోమన్స్ 5, 6, 7, 8 ఒకసారి చదవండి మీకు ఫ్రీగా ఉన్నప్పుడు. జస్ట్ ఏ సజెషన్ బ్రదర్. ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? బ్రదర్ నాకు లింక్ కావాలి బ్రదర్. ఏమండి? ఈ ఈ సెషన్ రికార్డెడ్ సెషన్ కదా బ్రదర్, నాకు లింక్ ఇవ్వగలరా? అవునండి, అది యూట్యూబ్ లో లింక్ నేను ఒక పెడతాను. brother కి నేను share షో క్రైస్ట్ చేయాలి. పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ బ్రదర్. అన్న ఎవరికి క్వశ్చన్స్ లేనట్టున్నాయి, ప్లీజ్ Yeah. ప్రే అండ్ క్లోజ్ అన్న. Okay. Now, Heavenly Father, thank you, Lord, for this wonderful time that you have given to us, Father God. Lord, thank you, Lord, for speaking from your word. Lord, we are empty vessels. Father God, we thank you for your grace and your mercy. Thank you for speaking to us. Lord, help us, Father God, to know who you are, to understand what you have done for us, and help us to realize and remember what is being expected from us, Father. Lord, help us to remember that we are bond servants and we want to delight our Master. Oh Lord, give us much grace. We are people with a fallen nature. Lord, help us, strengthen us in all our weaknesses. We are weak, Father. Help us, Father God, strengthen us, transform us into the image of Christ, so that, Lord, we glorify your name. We show Christ in our lives. Father God, unless you help us, unless you drive us, unless you strengthen us, we can't do anything. Father God, we thank you for this wonderful group and dear brothers and sisters. Oh Father, we commit them to your gracious hands, Lord, as they are pursuing their studies. Oh Lord, use them to glorify your name. Help them, Father God. Grant them your grace in all the ways. Whatever the circumstances that they are going through, oh Lord, you are the one whom we trust. You are the God who can do anything according to your will, in your time, for your glory. Oh Lord, we commit each and every one to your gracious hands. In Jesus' precious name we pray. Amen. థ్యాంక్ యూ సో మచ్ అన్న. విల్ మీట్ నెక్స్ట్ మండే. థ్యాంక్ యూ. And I request you, దయచేసి మనము 2 వచనాలే ధ్యానించాం, ఇంకా 25 వచనాలు ఉన్నాయి. 1కి 10 సార్లు ఈసారి అబ్జర్వేషన్ ఫుల్గా చేసేసి రండి. ఈ వీక్ అంతా కూడా ఈ యూదా పత్రికను 10, 20, 30, 40, 50 సార్లు చదవండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విల్ మీట్ నెక్స్ట్ మండే.